ఆయనతో మాట్లాడబోతున్నాం తిరుపతి నుంచి లైవ్లో. గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. ముందుగా కోటేశ్వర గారు, మీరు ఈ పరిస్థితిని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇంత స్పష్టమైన మెజారిటీ 4 రాష్ట్రాల్లో ఇచ్చిన భారత ఓటర్లు ఒక తమిళనాడులో మాత్రం అంత విస్పష్టంగా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఏ కారణాలు మీరు అన్వేషిస్తారు? వస్తూ ఉంది. 5 రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంశాల్లో తమిళనాడులో వచ్చినటువంటిది ఒక విలక్షణమైనటువంటి తీర్పు. ఆ తీర్పుని ఎవ్వరూ ఊహించలేదు. ఒకే ఒక్క పోల్ సంస్థ చెప్పింది. అయితే ఆ పోల్ సంస్థ గతంలో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఒక్క వర్ల పట్టడంతో అది చెప్పినటువంటి అంశాన్ని ఎవరు పరిగణలో కూడా తీసుకోలేదనేటువంటిది మనం ఈ సందర్భంగా గమనించాలి. మిగిలినటువంటి ప్రీ పోల్ సర్వేలు కానీ లేదా ఎగ్జిట్ పోల్స్ కానీ ఎవరు కూడా విజయ్కి ఈ విధమైనటువంటి సింగిల్ బిగ్గెస్ట్ గా వస్తాడని లేదా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే స్థితికి ఎదుగుతాడని ఎవరు ఊహించలేదు. అందుకని ఇది ఒక విలక్షణమైనటువంటి తీర్పే. అందరూ పండితులందరూ కూడా బొక్కబోర్ల పడ్డారు. అందుకని మన దేశంలో ఉన్నటువంటి ఈ సర్వేలకి ఎగ్జిట్ పోల్స్ కి శాస్త్రీయత లేదు అనేందుకు ఇది కూడా ఒక నిదర్శనం. అయితే ఇప్పుడు 15 రోజులు గడువు అడగటం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించేటువంటి అంశమే. ఎందుకు అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మేము మద్దతు ఇస్తామని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో వాళ్ళు మాకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా అని కూడా బేరం ఆడినట్టుగా కూడా వచ్చింది. అందువల్ల మరి బహుశా అలాంటి వాటికి లొంగకుండా లేకపోయేట్లయితే బేషరతుగా మద్దతు కోసం ఏమన్నా బెట్టు చేయడానికి 15 రోజులు సమయం అడిగారా, లేకపోతే ఏదన్నా ముహూర్తాలు వాస్తు లేదా ముహూర్తాల మీద అట్లాంటి విశ్వాసం ఏమైనా ఉండి ఆ విధంగా అడిగారా అనేటువంటిది మనకైతే తెలియదు. ఇన్ని రోజులు తీసుకోవడం అనేటువంటిది మన భారత రాజకీయాల్లో, ముఖ్యంగా రాష్ట్రాల రాజకీయాల్లో ఇది ఒక చిత్రమైనటువంటి పరిణామంగానే దీన్ని మనం పరిగణించాలి. అందుకని మిగిలిన రాష్ట్రాల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే బెంగాల్లో జరిగినటువంటి పరిణామం చూస్తే అక్కడ 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ అనుసరించినటువంటి వైఖరి, ఆమె అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్రమాలకు, అవినీతితో పాటు గూండాయిజానికి, బెదిరింపులకి పాల్పడినటువంటి నేపథ్యంలో ఆమెను ఎదుర్కోవడానికి సరైనటువంటి ప్రత్యామ్నాయం బీజేపీ రూపంలో వచ్చిందని ఓటర్లు భావించడం ఒక కారణం. దానికి తోడు ఎక్స్టర్నల్ అంటే విదేశీ కారణాలు కూడా దానికి తోడయ్యాయి. బీజేపీ మత ఎజెండాను గతంలో కూడా బెంగాల్లో ప్రవేశపెట్టినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఓటర్లు దానికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఈసారి బంగ్లాదేశ్ లో గత ఏడాదిలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా హిందువులను ఊచకోత కోశారు, దాని మీద మమతా బెనర్జీ స్పందించలేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఓటర్లలో తీసుకెళ్లటం, అది కొంత ప్రభావితం చూపినట్టుగా కనిపిస్తా ఉంది. రెండవది ప్రభుత్వ వ్యతిరేకత, అనేకమైనటువంటి అంశాలు, జై శ్రీరామ్ పేరుతోటి వాళ్ళు సాగించినటువంటి ప్రచారం, ఇవన్నీ కూడా అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే కేరళ విషయం మనం మాట్లాడదాం. ఈ 3 రాష్ట్రాల్లో కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడులో అధికారం చేతులు మారింది. మిగతా 2 ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. తిరిగి వాళ్ళ హ్యాట్రిక్ చేశారు అస్సాంలో. అది పక్కన పెడదాం, చిన్న రాష్ట్రాలు కాబట్టి. ఈ 3 పెద్ద రాష్ట్రాల్లో స్పష్టంగా మనం గమనించాల్సిన అంశము ఎల్డీఎఫ్ నుంచి యూడీఎఫ్కి అధికార బదిలీ జరగడం కూడా మనం ఆలోచించదగ్గ విషయం. సో దీన్ని కూడా మనం జాగ్రత్తగా మనం గమనించాలి. రెండవది తమిళనాడులో అసలు ఒక సునామీలాగా ఈరోజు మనం విజయ్ని చూస్తున్నాం. విజయ్ భవితవ్యం ఎలా ఉంటుందనేది ఇతిమిద్దంగా ఇప్పుడే ఎవరు చెప్పగలిగిన పరిస్థితుల్లో లేరు. మూడవది వెస్ట్ బెంగాల్లో మోడీ అండ్ షా చెప్పి మరీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ మూడిట్లో కామన్గా పనిచేసిన ఫ్యాక్టర్ ఏముందని మీరు అనుకుంటున్నారు? మూడిట్లో కామన్ గా ఒకే ఫ్యాక్టర్ అయితే పనిచేసినటువంటి పరిస్థితి అయితే లేదు. మూడు భిన్నమైనటువంటి రాష్ట్రాలు, భిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితులు.
మరి అదే నరేంద్ర మోడీ గారు, అదే అమిత్ షా గారు గతంలో కేరళ గురించి ఈసారి మేము అధికారం మాదే 2026లో అని అంతకు ముందు అనేకమైనటువంటి కబుర్లు చెప్పినటువంటి పెద్దలే. జనం మర్చిపోలేదు వాళ్ళ. అదేవిధంగా తమిళనాడులో కూడా మేము ఈసారి చక్రం తిప్పుతాం, ద్రావిడ ముక్త తమిళనాడుని మేము తీసుకొస్తామని చెప్పేసి అక్కడ ఒక అస్తిత్వ రాజకీయాలను కూడా సవాల్ చేస్తూ చేసినటువంటి ప్రకటనలు కూడా మనం మర్చిపోకూడదు. మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేటువంటి దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి, లేదా వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళు కానీ సమాధానం చెప్పాలి. అందుకని మూడు భిన్నమైనటువంటి ప్రాంతాలు, రాష్ట్రాలు, రాజకీయాలు కూడా భిన్నమే. సో కేరళలో ఎల్డిఎఫ్ తమిళ ఓడిపోయింది. తీర్పు ఎలా? ఏ అక్రమాలకు పాల్పడిందని, లేకపోతే ఏ విధమైనటువంటి అవినీతికి పాల్పడిందో బీజేపీ గాని లేదా కాంగ్రెస్ గాని ఆరోపణలు చేయడం తప్ప నిర్దిష్టంగా ఎలాంటిది చేయలేదు. నిజంగా అటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడి ఉంటే మరి నరేంద్ర మోడీ సర్కార్ 10 సంవత్సరాల పాటు కేరళ ప్రభుత్వాన్ని ఎందుకు సహించుండేది, లేదా కేరళలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎందుకు సహించుండేది అనేటువంటిది కూడా చూడాలి. అందుకని ఈ రెండు పార్టీలు చేసినటువంటి తప్పుడు ప్రచారంతో కొంతమంది ప్రభావితం అయితే అయి ఉండొచ్చు. అది ప్రధానమని నేనైతే అనుకోవట్లేదు. వామపక్ష ప్రభుత్వం మీద 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత అనేక అంశాల్లో అది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించిన మాట నిజం. అది ఉద్యోగులు కావచ్చు, లేదా కార్మికులు కావచ్చు, లేదా స్కీమ్ వర్కర్లు కావచ్చు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆకాంక్షలను నెరవేర్చలేదు. అందుకని ఆ అసంతృప్తి అనేటువంటిది ఉన్నది. అది అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి స్పష్టంగా ఎల్డిఎఫ్ ఓటమి అనేటువంటిది మనకి కనిపించింది. అందువల్ల ఇది ఊహించినటువంటి పరిణామమే. కాకపోతే ఎన్నికలకు ముందు ఎవరు కూడా మేము ఓడిపోతామని ఎవరు చెప్పరు, ఏ విధమైనటువంటి అలాంటి సంకేతాలు కూడా ఇవ్వరు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అక్కడ మరి నిజంగా శబరిమల అంశాన్ని కూడా రేవనెత్తడానికి చూశారు. ఇట్లా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. రెండోది ప్రభుత్వ వ్యతిరేకత. కేరళ చరిత్రను చూస్తే ఒకేసారి వరుసగా 2 సార్లు వచ్చినటువంటి చరిత్రను సృష్టించింది పినరాయి విజయన్. అంతకు ముందు 5 సంవత్సరాలు ఎల్డిఎఫ్ ఉంటే 5 సంవత్సరాలు యూడిఎఫ్ అధికారంలోకి ఉండటం అనేటువంటిది మనకి కేరళలో తెలుస్తుంది. అదేవిధంగా తమిళనాడులో కూడా టెండెన్సీ అదే. ఒక్కసారి జయలలిత రెండోసారి అధికారానికి వచ్చారు తప్ప అంతకుముందు డిఎంకే, అన్నా డిఎంకే చేతులు మారుతూ వచ్చింది. ఈసారి దానికి విరుద్ధంగా ఒక మూడవ శక్తి వచ్చిందనేది మనకి కేరళలో మనం ముందే చెప్పుకున్నాం. సో మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన ఫలితాలను విశ్లేషిస్తే దాదాపుగా 4 రాష్ట్రాల్లో